హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా కడిగిన బియ్యం తీసుకోండి. దీంట్లోకి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ స్పైసెస్ని వేసుకోండి. కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకొని దీంట్లోకి మీకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ అనేం లేదు, హాఫే ఉడికించుకుంటాం, అన్నం మేము పూర్తిగా ఉడికించేయము. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికించని అవసరం లేదు. ఇలా ఉడుకుతున్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. జస్ట్ ఇలా ఉండాలి అంతే. ఉడికించిన గుడ్లు తీసుకోండి. ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఇలా గుడ్లుకి ఘాట్లు పెట్టుకోవాలి. ఆయిల్లోకి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించిన కోడిగుడ్లను వేసుకొని ఒకసారి వేయించుకోండి. మరీ ఎక్కువ వేయించనక్కర్లేదు, కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇంట్లోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకోసారి వేయించుకోండి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసి టమాటా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు కూడా మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంట్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును కూడా 1/2 కప్పు వేసుకొని ఇంకోసారి బాగా వేయించుకోవాలి. పెరుగు వద్దనుకుంటే క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేగిపోయాక ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని కూడా ఇంకోసారి వేసి బాగా వేయించుకోవాలి. మసాలాలు బాగా పట్టాలి ఎగ్స్కి. ఈ మసాలాలు బాగా పట్టాక తీసి పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ ఉడికించుకున్న అన్నంని ఇలా లేయర్స్గా కొద్ది కొద్దిగా వేసుకోవాలి మసాలా పైన. ఇలా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఇలా వేసుకోవాలి. కొద్దిగా నెయ్యిని కూడా సేమ్ అలానే వేసుకోండి. చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్రాసెస్, మిగిలిన అన్నంని కూడా ఇలా లేయర్స్గా వేసుకోవాలి. మీరు ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. నిమ్మరసం, నెయ్యి, బిర్యానీకి నెయ్యి ఎంత వేసినా చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్ అండి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అలానే వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసుకున్నాక వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా ఇలా పెట్టుకోనేయండి. మిగిలిన గుడ్లను కూడా ఇలా పెట్టేసుకున్నాక దీనిపైన ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే కుంకుమ పువ్వుని నీళ్ళలో నానబెట్టి ఇలా వేసుకోవచ్చు. చూడ్డానికి చాలా బాగుంది కదా, కానీ ఇంకా ప్రాసెస్ ఉంది. దీనిపైన ఏదైనా ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి దమ్ అవ్వడానికి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారా. ఇలా సర్వ్ చేసుకొని తినేయడమే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.